హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. మంచి అంశం అంటే ఏముంది? ఎవరో కాదు, మన బంధువుల గురించే మాట్లాడుకుందాం. బంధువులు అంటే అందరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. కానీ అందులో చాలామంది బాగానే ఉంటారు. కానీ కొంతమంది మోసం చేయాలి అనే ఉద్దేశ్యంతోనే దగ్గరవుతారు. లేదా మన క్లోజ్‌నెస్‌ని బట్టి వాళ్ళు మనల్ని వాళ్ళ అవసరానికి యూజ్ చేసుకొని మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అలా బంధువులే మోసం చేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? దీని గురించే ఈరోజు మాట్లాడబోతున్నాను. మనిషి జీవితంలో అతను ఊహించని దెబ్బలు కొట్టేవాళ్ళు ఎప్పుడూ బయటి వాళ్ళు కాదు. మనతో అన్నం పంచుకొని ఒకే ప్లేట్లో తిన్నవాళ్ళు, మన ఇంటి లోపలి సంగతులన్నీ తెలిసిన వాళ్ళు, మన నవ్వుల మూలాలు, మన పండుగల భాగస్వామ్యాలు, వారే బంధువులు. బయటి వాళ్ళు మోసం చేస్తే మనసుకి బాధ కలుగుతుంది. కానీ బంధువులు మోసం చేస్తే గుండెకి గాయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళంటే మనకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మన మీదే కత్తిగా మారితే అప్పుడు మనం ఎవరి వద్దకు వెళ్ళాలి? ఎవరితో మన మనస్సులోని బాధలను చెప్పుకోవాలి? ఎవరు మన బాధని పూర్తిగా అర్థం చేసుకుంటారు? బంధువుల మోసం అనేది కనిపించని గాయం. మన మీద చేసుకునే మోసాల్లో అత్యంత ప్రమాదకరం ఏమిటంటే అది ఒక్కసారిగా జరగదు. ఎవరో రాత్రికి రాత్రి మారరు. అది ఒక చిన్న అబద్ధంతో మొదలవుతుంది. తర్వాత ఒక నమ్మక ద్రోహం, మరింతగా ఒక కుట్రగా మారుతుంది. మనకు తెలిసే సమయానికి మన వెనక నిలవాల్సిన వాళ్ళే మన వెన్నులో కత్తి పెట్టేస్తారు. ఇక్కడ బాధ డబ్బులకు కాదు, అది మన నమ్మకానికి కలిగిన బాధ. అప్పుడు మనం అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, ఇది ఎందుకు చేశారు అని. వాళ్ళు మోసం చేసినప్పుడు మన హృదయంలో పుట్టే మొదటి ప్రశ్న అదే. మనం వాళ్లకు ఏం తక్కువ చేశాం? ఎందుకు మనపై ఈ అసూయ? ఎందుకు మన జీవితాన్ని వాళ్ళు చెడగొట్టాలని భావిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు రావు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళకి వారి కారణాలు చిన్న చిన్న ఈగల్లాంటివి. వాళ్ళ మనసులో పుట్టే అసూయ, అహంకారం, స్వార్థం అవి ఒక్కరికీ కనబడవు. కానీ మనను మాత్రం లోపలి నిండే మింగేస్తూ ఉంటాయి. బంధువులే మోసం చేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఇది జీవితంలో అతి కఠినమైన నిజం. బంధువులే మోసం చేసినప్పుడు చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. మనం చెబితే మనమే చెడుగా కనిపిస్తాం. ఎందుకంటే మనం చెప్పేది నిజమని నమ్మడానికి ప్రపంచం సిద్ధంగా ఉండదు. వాళ్ళు బయట కనిపించే ప్రేమను మాత్రమే చూస్తారు. కుటుంబ సభ్యులకు చెబితే అవి బంధువుల మధ్య చిన్న చిన్న విషయాలు అని అంటారు. కానీ అది చిన్న విషయం కాదు, అది మన హృదయం గాయపడిన విషయం. స్నేహితులకు చెబితే వారికి బాధ అర్థమవుతుంది, కానీ దాని లోతును అర్థం చేసుకోలేరు. ఎందుకంటే రక్త సంబంధం ఎంత లోతుగా ఉంటుందో, దాని ద్రోహం ఎంత బాధను కలిగిస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చివరికి మనం చెప్పుకోవడానికి మిగిలేది మన మనస్సు మరియు దేవుడు. మన మనస్సు మనకన్నా ఎక్కువ బాధపడుతుంది. మనమే మన మనస్సుకు ధైర్యం చెప్పుకోవాలి. మన నిజాన్ని దేవుడికి అప్పగించాలి. మోసం చేసిన బంధువులు ఎందుకు బలంగా కనిపిస్తారు? ఎందుకంటే వాళ్లకు లోపాలు తప్పు తెలిసినా వాళ్ళు దానిని ఒప్పుకోరు. వాళ్ళు మన విశ్వాసాన్ని ఛేదించి ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి తమదే విజయం అనుకుంటారు. కానీ తెలుసా, నిజాయితీగా జీవించిన వ్యక్తి ఒకరోజు దేవుని ముందు గెలుస్తాడు. అది తప్పుదోవ పడిన వాళ్లకు ఎప్పటికీ రాదు. మోసం చేసిన వాళ్లతో మళ్ళీ కలిసి జీవించడం అంటే నిప్పులో చెయ్యి పెట్టడం లాంటిది. కాబట్టి వాళ్లను దూరం పెట్టడం మంచిది. అది మన సురక్షణ కోసం. మన బలహీనతలను బంధువులకు పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి చూపకూడదు. ఒక్కసారి మన బలహీనత తెలిసినప్పుడు అదే బలహీనతను వాళ్ళు మళ్ళీ వాడుకుంటారు. మన ఇంట్లో, మన కుటుంబంలో నిర్ణయాలు మనమే తీసుకోవాలి. బయటి బంధువుల జోక్యం వచ్చినా చిన్న అనుమానాలు, చిన్న విభేదాలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మన జీవితంలో విజయాలు సమాధానంగా ఉండాలి. వాళ్ళు అసూయపడినా, కుట్ర పన్నినా మన ఎదుగుదలే వారికి
ఉత్తమ సమాధానం. చివరిగా మీ మనసును నిలబెట్టే ఒక మాట. రోజు చివరికి నిజం చెప్పుకోవడానికి మన కోసం ఎదురు చూస్తున్న ఒకే ఒక వ్యక్తి మనమే. మన బాధను మనమే అర్థం చేసుకోవాలి. మన మనసును మనమే రక్షించుకోవాలి. బంధువుల మోసం మన విలువను తగ్గించదు. అది వారి స్వార్థాన్ని బయటపెడుతుంది. జీవితంలో ఒక్కటి మాత్రం మర్చిపోకండి. మనల్ని మోసం చేసిన వాళ్ళని మనం మార్చలేం. కానీ మన జీవితం ఎవరూ చెడగొట్టనీయకుండా మనమే నిర్ణయించుకోగలం. ఈ ప్రపంచంలో మీకు నిజమైన అండ ఎవరంటే అది మీ హృదయం, మీ ధైర్యం, మీ మంచి మనస్సు. బంధువులు మోసం చేసినప్పుడు మనలో సహజంగా వచ్చే భావన ఏమిటంటే, నాకు ఎవరూ లేరా, ఎవరూ నా కోసం నిలబడరా, ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా పోరాడాలా. కానీ అది కాదు. జీవితంలో మనకు అతిపెద్ద బలం ఎప్పుడూ బయటి వాళ్ళు కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళే. బంధువులు మనల్ని మోసం చేసే సందర్భాల్లో మనకు అవసరమయ్యేది ఆసరా కాదు, అర్థం చేసుకునే మనుషుడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? ఇది బయట చెప్పకూడదు, ఇది కుటుంబం లోపలి విషయం. కానీ మనసు విరిగిపోతుంది కదా, అది ఎక్కడో కూర్చొని ఏడిస్తే బాగుపడదు. మాటలలో చెప్పినప్పుడు మాత్రమే బాధ కొద్దిగా తగ్గుతుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్లకు చెప్పుకునే హక్కు మనకుంది. ఎందుకంటే వారు మన సొంతం, మన నమ్మకం, మన శక్తి. మోసం చేసే వాళ్ళ ప్లాన్ ఒకటే, వాళ్ళు ఒంటరిగా పడిపోవాలి, వాళ్లకు ఎవ్వరూ తోడుండకూడదు అని. కానీ కుటుంబ సభ్యులు మన వెన్నంటే నిలబడినప్పుడు ఆ మోసకారుల ప్లాన్ అక్కడితో దెబ్బతింటుంది. ఎందుకంటే మనకి అండగా ఉన్న కుటుంబాన్ని చూసి వాళ్ళ ఈర్ష్య నిశ్శబ్దమవుతుంది. మన కుటుంబమంతా ఒక్కటై నిలిస్తే బయటి వాళ్ళ చేతిలో ఉండే కత్తులు ముడుచుకొని పోతాయి. బంధువులు మోసం చేసినప్పుడు మనలో వచ్చే పెద్ద నష్టం బాధ కాదు, ఒంటరితనం. మనతో మనమే పోరాడుతున్నాం అనిపించే ఆ వెలితి, అదే మనల్ని లోపలి నుంచి కుంగదీస్తుంది. కానీ ఒకరోజు ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు మీ చేతిని పట్టుకొని నీకు నువ్వే కాదు మేము ఉన్నాం అని అంటే గుండె భారంలో సగం అక్కడికక్కడే తగ్గిపోతుంది. అది కుటుంబం యొక్క గొప్పతనం. సహకారం అంటే డబ్బు కాదు, మనస్సు. కుటుంబ సభ్యులు చెయ్యాల్సింది పెద్ద పెద్ద పనులు కాదు, కొన్ని చిన్న చిన్న మాటలు చాలు. అది నీ తప్పు కాదు, నువ్వు చేసిన మంచిని వాళ్ళు అర్థం చేసుకోలేదు, నీ నిజాయితీకి దేవుడే జడ్జ్, మేము నీ పక్కనే ఉన్నాం, వాళ్లను దూరం పెట్టు, నీ మనసు కాపాడుకో. ఈ మాటలు డాక్టర్ ఇచ్చే మందులా పనిచేస్తాయి, మనసులోని బాధను పదే పదే నయం చేస్తాయి. కుటుంబ సహకారం తీసుకోవడం బలహీనత కాదు. ఎవరైనా చెబుతారు, ఎందుకు ఇంట్లో వారికి ఈ సమస్య చెప్పుకోవాలి అని. కానీ అది చాలా తప్పు. మనస్సు బరువు ఇంట్లో పంచుకుంటే అది గొడవ కాదు, అది మీకు మంచి చికిత్స. జీవితంలో తెలివైన వ్యక్తి ఎవరు అంటే అతను అన్నింటినీ ఒంటరిగా భరించేవాడు కాదు. ఎవరితో పంచుకోవాలో, ఎవరితో బాధను సమాధానంగా మలుచుకోవాలో తెలుసుకునేవాడే తెలివైనవాడు. బంధువులు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మన ఇంట్లో ఉన్నవాళ్ళు మనల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. బయటి వాళ్ళు మనల్ని కూలదోసేందుకు కుట్ర పన్నినా మన కుటుంబం కలిసి నిలిస్తే ఎవరూ మనపై గెలవలేరు. ఇల్లు ఒకటైతే మోసం చేసిన బంధువుల పథకం చెదిరిపోతుంది. కుటుంబం ఒకే మాటలో నిలిస్తే మనస్సుకు తిరిగి బలం వస్తుంది. బంధువుల మోసం మనల్ని కొంచెం దెబ్బతీస్తుంది, కానీ కుటుంబ సహకారం మనల్ని తిరిగి తీర్చిదిద్దుతుంది. మనం ఆశించని దెబ్బలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మనకు దూరమైన వాళ్ళ నుండి కాదు, మన ఇంటికి దగ్గరగా తిరిగే వాళ్ళ నుంచే వస్తాయి. బంధువులు ప్రేమతో నవ్వుతారు, కానీ వెనకాల మోసం చేస్తారు. ఈ మోసాన్ని మనం ఒంటరిగా భరించలేం. అక్కడే కుటుంబ సభ్యుల సహకారం మనకు జీవం లాంటి బలం అవుతుంది. బయటి వాళ్ళు మోసం చేస్తే మనం ఏమంటాం? పర్వాలేదు, వాళ్ళు మన వాళ్ళు కాదు కదా అని అనుకుంటాం. కానీ బంధువుల మోసం మాత్రం మన హృదయం లోపలికి దూరి చెరగని గాయం చేస్తుంది. ఎందుకంటే వాళ్లకు మన బలం, మన బలహీనతలు తెలుసు. వాళ్ల మీద మనం ఉంచిన నమ్మకం తెలుసు. మన ఇంట్లో ఎవరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో వాళ్లకు తెలుసు. మన మంచి మనసు వాళ్లకు స్పష్టంగా తెలిసే ఉంటుంది. మోసం చేయడానికి కావలసిన సమాచారం మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే ఆ దెబ్బ లైఫ్లో మరి దేనితోనూ పోల్చలేనిది. మరి బంధువులు ఎందుకు మోసం చేస్తారు? ఎవరూ కారణం లేకుండా మోసం చెయ్యరు. కారణాలు మనకు
చిన్నవిగా అనిపించినా వాళ్లకు అవే ప్రపంచం. మన ఇంట్లో మనం సంతోషంగా ఉన్నా, మన పిల్లలు ఎదిగినా, మన ఇంట్లో ఏ సమస్య లేకపోయినా చాలామంది బంధువులకు అది నచ్చదు. అటువంటి బంధువుల సంబంధాలు మన మీద ప్రేమ కాదు, మన దగ్గర ఉన్నది వాళ్లకు ఏం ఉపయోగం చేస్తుంది అన్న దానిపైనే ఆలోచిస్తూ ఉంటారు. మన కుటుంబం కలిసి ఉండడాన్ని వాళ్ళు చూడలేరు. వివాహాలు, పండుగలు, కార్యక్రమాలు ఇవన్నీ కలిసి చేస్తున్నప్పుడు కొంతమందికి అది చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బంధువులు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తెచ్చి తమకి భద్రంగా ఉండాలని చూస్తారు. మన ఇంట్లో కలహాలు వస్తే వాళ్లకు సులభమవుతుంది, మన బలం తగ్గుతుంది. అప్పుడే వాళ్ళు మనపై అధికారం చూపుతారు. ముఖ్యంగా మన మంచి మనసును వారు బలహీనతగా తీసుకుంటారు. బయటి ప్రపంచం మన బాధను అర్థం చేసుకోలేదు, కానీ మనతో జీవించే కుటుంబ సభ్యులకు మన హృదయం కనీసం అర్థమవుతుంది. మన బాధ, కన్నీరు, మన గాయాలు, వాటి కోసం మనకు ఓదార్పు చెప్పేది ఇల్లు మాత్రమే. విషయం బయటకు వస్తే అది గొడవ అవుతుంది, కానీ కుటుంబం కలిసి కూర్చుంటే అది పరిష్కారం అవుతుంది. బంధువుల మోసానికి వెనక అసలు ఉద్దేశం ఏమిటంటే మన కుటుంబాన్ని విడదీయడం. కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కటిగా ఉంటే వాళ్ళ పథకం అక్కడికక్కడే విఫలమవుతుంది. అటువంటి బంధువులతో మనం ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు, కోపం చూపించాల్సిన అవసరము అంతకూ లేదు. నిజానికి వాళ్లకు చెప్పలేని గొప్ప సమాధానం ఏమిటంటే మన కుటుంబం మరింత బలపడడం. వాళ్ళు కోరుకునేది మన మధ్య విభేదాలు, కానీ మనం ఐకమత్యంగా ఉండాలి. బంధువుల మోసం మన కుటుంబానికి పరీక్ష. ఆ పరీక్షలో కుటుంబం కలిసి ఉంటే మన జీవితం తిరిగి వెలుగుతుంది. బయటి వాళ్ళ చేత మోసం జరగవచ్చు, కానీ మన ఇంట్లో ప్రేమ, సహకారం, ఐక్యత ఉంటే ఏ బాధనైనా మనం దాటగలం. అటువంటి బంధువులకు నేను దూరంగా ఉంటూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. మరి మీరు కూడా అటువంటి బంధువుల్ని దూరంగా పెట్టండి. మనల్ని మోసం చేసేవారు మన పక్కల్లో మనం ఉంచుకోకూడదు. అటువంటి బంధువుల్ని దూరంగా ఉంచితేనే మనకు, మన ఫ్యామిలీకి మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.